అందరికీ నమస్కారం. వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సుగుణ. మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నర్సింగ్ రామాంజనేయులు గారు. మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నామ్మా. అయితే గురుగారు, నాకు ఒక చిన్న డౌట్. అసలు ఇప్పుడున్న జనరేషన్స్ ఇవన్నీ చూస్తున్నా కూడా, అండ్ గతంలో పూర్వకాలంలో కూడా చూసినట్టయితే, ఎప్పుడు అసలు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా అసలు నిద్ర అనేది ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, అసలు ఎప్పుడు లేస్తే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాము, అండ్ ఎప్పుడు పడుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉంటున్నాం, ఫోన్ చూసుకుంటూ టీవీస్ చూసుకుంటూ లేట్ నైట్ అనేది చాలా లేట్గా పడుకుంటున్నారు. అసలు ఏ టైంకి మనం పడుకుని మార్నింగ్ ఏ టైంకి లేస్తే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందంటారు గురుగారు? శ్రీ గణేశాయ నమః. శ్రీ సద్గురువే నమః. అసలు మనం మానవులం కావున మన భోజనానికి కూడా సమయం ఉంది. ఏ నాటి కాలంలో ఆడవారైనా మగవారైనా స్త్రీలైనా పురుషులైనా యువకులైనా యువతులైనా కానివ్వండి, సమయాన్ని దాటేసి భోజనం చేస్తున్నారు. అది తప్పు. మన శాస్త్రం ఏమంటుందంటే, సూర్యుడు అస్తమించిన తర్వాత భోజనం చేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే 6:30, 7, 7:15, 7:30 ఆ ప్రాంతంలో సాయంత్రం భోజనం చేయాలి. అసలు ఏకో పూట భోజనం అంటారు. మధ్యాహ్నం పూట భోజనం చేస్తే సాయంత్రం ఏదో పాలో పండో ఏదో తిని ముగించుకోవాలి. సరే, భోజనం చేసేటోళ్ళకి ఏంటిదంటే సాయం పూట మనకు 7, 7:30 ఆ ప్రాంతంలో 8 గంటల కన్నా ముందు చేసేయాలి. ఒకటి. ఆ సమయాన్ని దాటేసి మనం ఏం చేస్తున్నామంటే రాత్రి 10, 11, 12 గంటలకు భోంచేస్తున్నాం. ఆ భోంచేసిన తర్వాత ఏమవుతుందంటే ఉదయం లేవడానికి మనకు ఏమవుతుంది, అలసిపోయి మనం లేవలేకపోతున్నాం. అసలు శాస్త్రం ఏమంటుందంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అందుకే దేవాలయాల్లో ఉదయము మనకు 4 గంటల కన్నా ముందే సుప్రభాతాలు అవుతాయి. తిరుపతిలో అయితే ఉదయం 3 గంటలకు సుప్రభాతం అవుతుంది. 3 గంటలకే స్వామివారి యొక్క సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది. మనకు మాత్రం శాస్త్రం ఏం చెప్తుందంటే ఉదయము 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇది ప్రభాత బ్రహ్మముహూర్తం అంటారు దీన్ని. ఈ బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఏదైతే ధ్యానము, ప్రాణాయామము, సాధన ఎవరైతే చేస్తారో అలాంటి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా పూర్తి అవుతాయి. మరి నిద్రించాలి ఎప్పుడు? 9:30. అంటే మనం భోంచేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత నిద్రించాలి. అయితే అప్పుడు ఉదయమే 4 గంటలకు లేస్తాం. అయితే అక్కడ బ్రహ్మ ముహూర్తం అన్నాం కదా, ఆ బ్రహ్మ ముహూర్తం సమయంలో ఎవరైతే లేస్తారో అలాంటి వారి యొక్క ఆరోగ్యాలు బాగుగా ఉంటాయి. అలాంటి వారికి ఎలాంటి రోగాలు రావు. బ్రహ్మ ముహూర్తంలో లేచినటువంటి వారికి 4 అంటే 7 గంటల వరకు 4:17 సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన పైన వేదికలో అంటే మన ఇంటి గృహానికి వస్తాడట. లక్ష్మీ నారాయణుడు అంటే వీరు మేల్కున్నారా నిద్రిస్తున్నారా? ఇంతవరకు నిద్రించినట్లయితే ఆ లక్ష్మీనారాయణుడు వెళ్ళిపోతాడట. అది వాస్తవం, సత్యం. అంటే మనం ఏదైతే కోరిక మనలో ఉందో, ఉదాహరణకు ఏంటిదంటే నాకు మంచి ఉద్యోగం కావాలి, లేదా అంటే నేను ఐఏఎస్ మంచి మార్కులతో పాస్ కావాలి, నేను కలెక్టర్ కావాలని ఉంది. నేను ఎందరికో చెప్పాను, కలెక్టర్స్ అయ్యారు కూడా. ఏంటంటే సామాన్యమైన రిక్షా కొట్టేవాడి యొక్క కొడుకు కలెక్టర్ అయ్యాడు ఈనాటి కాలం. అలాంటి వాళ్ళు అంటే 10th క్లాస్ చదివేటప్పుడు అలా వాళ్ళకు బోధించాను, అలా వాళ్ళు బావుగా చదువుకున్నారు, కలెక్టర్స్ అయ్యారు. సామాన్యమైనటువంటి వ్యక్తులు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే 4:17 సాక్షాత్తు లక్ష్మీనారాయణ మన ఇంటి వద్ద వస్తారు. తీసుకో, నీకేమి కావాలో తీసుకో, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆ స్వామివారు మన ఇంటి వద్దట వస్తారట.
కానీ మనం ఏం చేస్తామంటే నిద్ర యొక్క మబ్బులో పనుకుంటాం, ఆ స్వామివారు చూసి వెళ్ళిపోతారు. అనగా ఆ సమయంలో మేల్కొండి ఎప్పుడైతే మనం ప్రార్థన ఆ స్వామివారికి మనం ప్రార్థన చేస్తుంటామో ఉదయం పూట 4:17 నుంచి 5 గంటల వరకు, 4:17 నుంచి 5 గంటల వరకు ఆ స్వామివారు మన ఇంటి ఎదుట నిలబడతారు. ఆ సమయంలో మనం ధ్యానము ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. సంతానం కావాల్సింది, నాకు ఇన్ని సంవత్సరాలైంది వివాహమై, తప్పకుండా మీరు 11 రోజుల్లో దాని యొక్క ప్రభావం కనబడుతుంది, 21 రోజుల్లో దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది, 40 రోజుల్లో దానికి ప్రత్యేకత స్వామివారే ఇస్తారు. అంటే ఉదయమే 3:30 ఆ ప్రాంతంలో స్నానపానాదులు చేసుకొని ఆ స్వామివారికి ధ్యానం చేసినంత మాత్రాన తప్పకుండా 100% దాని యొక్క ఫలితం లభిస్తుంది. మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఎప్పుడు? ఉదయం 4:17 నుంచి 5 గంటల వరకు. అందువలన ఆ స్వామి ఇది మనకిచ్చారు, శాస్త్రం ఇది ఇచ్చేసింది. ఏమిచ్చింది? సాయంత్రం మనం తొందరగా నిద్రించాలి, పడక పైన వెళ్ళిపోవాలి, ఉదయమే 3:30కి లేవాలి. అప్పుడు ఏంటిది? ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చూడండి, 4 గంటల నుంచి 7 గంటల వరకు, 7 అయిందంటే కొద్దిగా వాతావరణం మారిపోతుంది. కానివ్వండి, 4 గంటల నుంచి 5 గంటల వరకు అయితే సమయం ఉందో ఆ సమయంలో ప్రశాంతమైన స్వచ్ఛమైనటువంటి వాయువు కూడా వస్తుందమ్మా. ఏంటిది? ఎలా శ్వాస, మంచి పవిత్రమైనటువంటి శ్వాసన, ఆనందభరితమైనటువంటి జీవితం సాగుతుంది. అలాంటి వారికి ఎలాంటి రోగాలు రావు. ధ్యానం సాధన అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. మనమే కాదు, అసలు శాస్త్రం ఇది చెప్తుంది. మనం ఏం చేస్తున్నామంటే రాత్రి 12 గంటల వరకు పడుకుంటాం, ఉదయం 7, 8, 9 గంటలకు లేస్తాం. అలాంటి వారికి ఏమవుతుంది? ఏమి చేయలేకపోతారు. ఏంటిది? అలాంటి వారికి ఏమి సాధన లేకపోతుంది. ఆ దినమంతా కూడా ఎలా ఉంటుందంటే మూసుబడి ఉంటుంది, ఏమో చేయలేకపోతారు. కారణం ఇది. అంటే రాత్రి 9:30, 10 గంటల లోపల నిద్రించాలి, ఉదయం 3:30 ఆ ప్రాంతంలో లేవాలి. 4:17 నుంచి 5 గంటల వరకు మన ఇంటి ముందట ఆ లక్ష్మీనారాయణుడు ఉంటాడు. వారికి, ఆ స్వామివారికి ప్రార్థన చేయాలి. మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. దీనికి కారణం ఇది. మీరు ఒక విషయం, ఇంకో మాట చెప్తున్నాను. మీరు ఒకవేళ ఈ సాధన నిత్యం ఏదైనా మహామంత్రం తీసుకోండి, బీజాక్షరం, ఒక బీజాక్షరమే తీసుకోండి. ఈ ఓం చాలు. సోహం అన్నటువంటి మహామంత్రం వెళుతూ ఉంటుంది. సోహం దీని ద్వారానే ఓం అన్నటువంటి బీజాక్షరం, ఇది సృష్టికి మూలం. ఏది మంత్రం అవసరం లేదు, కేవలం ఓ ఈ పెదవుల ద్వారా ఈ మా అన్నటువంటి పదం చివరిగా ఉండాలి. ఓం అంటే ఇలా చేసుకుంటే మన యొక్క పెదవులు ఏమవుతాయంటే ఆ శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు ఈ పెదవులు కదులుతూ ఉంటాయి. అంటే దీని యొక్క అర్థం మన కడుపులో ఉన్నటువంటి ఏవైతే చెడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క చెడు పదార్థాలు, అంటే ఆ చెడు పదార్థాలు ఈ శ్వాస ద్వారా వెళ్ళిపోతాయి, నాసిక ద్వారా. ఇది రహస్యం. అందుకే యోగాలో, ఆసనాల్లో ప్రాణాయానికి యొక్క ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రాణాయామం కన్నా మించినది లేదు. సకల రోగాల నివారణ కావాలంటే ఎన్ని రోగాలైనా కానివ్వండి, క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి రోగం కూడా, క్యాన్సర్ అంటున్నాను, చాలా భయంకరమైనటువంటి రోగం, అలాంటి రోగాన్ని కూడా నయం చేసుకోవచ్చు కేవలం మాత్రం ఏంటిది? ప్రాణాయామం ద్వారా. ప్రాణాయామం అంటే ప్రాణానికి వ్యాయామము, దీన్ని అంటారు ప్రాణాయామం. అది ఎప్పుడు? ఉదయమే. ఈ ఉదయం ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఎలాంటి రోగాలైనా కానివ్వండి వెళ్ళిపోతాయి. అంటే మనం మనసులో అనుకున్నటువంటి రోగాలు ఏమైతాయి, మన మనస్సులో అనుకున్నటువంటి ఏవైతే సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి అవుతాయి.
ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆరోగ్యవంతులు ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. అది దీనికి మూలం ఉదయమే లేవాలి. 4 గంటల నుంచి 7 గంటల వరకు దీనికి ప్రభాత సమయం అంటారు. కానీ దీంట్లో ముఖ్యమైనటువంటి సమయము 4 గంటల 17 నిమిషాలు. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మనం మాత్రం నిద్రిస్తూ ఉంటాం. అలాగే గురుగారు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకున్నట్లయితే పెళ్ళికి ముందే రిలేషన్లో ఉంటున్నారు, లివింగ్ రిలేషన్లో ఉంటున్నామని చెప్పేసి అంటున్నారు. పెళ్ళి ఒక్కటే వాళ్ళకి అవ్వట్లేదు, కానీ మొత్తం ఒక ఫ్లాట్ తీసుకుంటున్నారు, భార్యాభర్తలా బతుకుతున్నారు, అన్నీ అవుతున్నాయి. జస్ట్ ఏంటంటే వాళ్ళకి పెళ్ళి ఒక్కటే కాలేదు. అయితే మేము జస్ట్ లివింగ్లో ఉన్నామంటున్నారు. అలా ఉన్నవాళ్ళు కొంతమంది చాలా కొన్ని సంవత్సరాలు ఉండి పెళ్లి చేసుకుని మంచిగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు. కాకుండా కొంతమంది ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ రిలేషన్స్లో ఉండి వాళ్ళ పని వాళ్ళకి అయిపోయాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, విడిపోతున్నారు గొడవలు పడి. అయితే ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు గురుగారు? మీరు అన్నటువంటి ప్రశ్న ఏంటిదంటే, వారు ఏం చేస్తున్నారంటే అసలు పెళ్లి చేసుకోక ముందే వారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంటే కలయిక కానివ్వండి, సంసారం లేక ఉంటున్నారు. కానీ దాని ద్వారా ప్రయోజనము లేదు. ఎందువలన? దంపతులు అంటే సంపత్తి, దంపతి అంటే సంపత్తి. సంపత్తి ఏం సంపత్తి? సంతాన సంపత్తి. దేనికోసం? మన దేశం కోసం, మన రాజ్యం కోసం, మన సృష్టి కోసం ఇది కావాలి. మన జనాభా అంటే ఏంటిదంటే సంపత్తి కావాలి. దంపతి అంటే సంపత్తి. దంపతి ఎవరికి అంటారు? భార్య భర్తకు, ప్రేమ ప్రేమికులకు అంటారు. అది వాస్తవం. అయితే వీళ్ళు ఏంటిదంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకోక ఉంటారో ఉన్నటువంటి వాళ్ళు సంతానాన్ని ఇవ్వరు. సమయ కాలాపన అవుతుంది. సమయకాలాపన అవుతుంది వారికి. ఇక్కడ సృష్టిలో మనం ఉన్నామంటే ఏదో ఒక సమాజానికి ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. మీరు ఎన్ని అపార్ట్మెంట్లు తీసుకున్నా కానివ్వండి, ఏది తీసుకున్నా కానివ్వండి, దాని ద్వారా ప్రయోజనం లేదు. ప్రయోజనం ఏముంది? మీరు ఏంటిదంటే ఒకవేళ దంపతి అయిన తర్వాత ఈ ప్రపంచానికి మంచి పిల్లవాడు, మంచి అమ్మాయి ఇచ్చిందనుకోండి, మీరు మంచి విద్యాబుద్ధులు ఇచ్చి మంచి చదివించారనుకోండి, ఓహో ఫలానా రామయ్య కొడుకు ఎంత బాగుందమ్మా, ఫలానా అమ్మాయి ఎంత రామయ్య అమ్మాయి ఎంత బాగుందమ్మా, ఎంత చదువు సుగుణాల రాశి, ఆమె అంత కాదండి, ఆమె దగ్గర ఎంత జ్ఞానం ఉంది, ఆ బాబు దగ్గర ఎంత జ్ఞానం ఉంది, అది చెప్పుతారే కానివ్వండి. మీ బాబు ఒకవేళ కలెక్టర్ అయ్యాడు లేదా దేశానికి ప్రధానమంత్రి అయ్యారనుకోండి, ఎవరు ఆ యొక్క ఏ తల్లిదండ్రులు కన్నారో అలా రావాలి. అలాంటి విద్యాబుద్ధులు ఇవ్వాలి కానివ్వండి. ఇలాంటి సంస్కారం మన భారతీయది కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి కాదు. మన భారత సంస్కృతి ఏంటిది? సంతానం కావడానికే కళ్యాణాలు, అభివృద్ధి. శివపార్వతుల కళ్యాణం ఎందుకు? సృష్టికి మేలు చేయడానికి మాత్రమే కళ్యాణం. అది అలాగనే మనము ఏకంగా భార్యాభర్తలుగా ఉండి మనం ఇద్దరం కలిసికట్టుగా ఉండాలంటే ఏదో ఒక బాబు పాపను ఇచ్చి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి వారికి జ్ఞానోపదేశం ఇచ్చినటువంటి వాళ్లకు తరతరాలుగా నిలిచిపోతారు. ఎన్ని అపార్ట్మెంట్స్ కొన్నా కానివ్వండి, ఎన్ని భూములు కొన్నా కానివ్వండి, మీకు విలువ ఉండదు. విలువ ఉండదు అక్కడ. ఎందుకు ఉండదు? ఎవరు తీసుకుంటారు ఆ ప్రాపర్టీస్? ఆ అపార్ట్మెంట్స్ దేనికోసం వస్తాయి? అదే ఆ డబ్బులు మీరు సంతానం వచ్చింది, ఆ సంతానానికి మంచి జ్ఞానాన్ని మంచి చదువు నేర్పించి మంచి ఒక రాజకీయ వేత్తగా చేపియండి. అతడు మీ వంశానికి కీర్తి తెస్తాడు, మీ వంశానికి పేరు తెస్తారు, కలకాలం పేరు ఉంటుంది. జీజాబాయిని ఈనాడు కూడా మనం ప్రార్థన చేస్తున్నామంటే ఎవరు? ఆ జీజాబాయి మూల విరాట్టు ఛత్రపతి శివాజీకి. ఆ జీజాబాయి కన్నతల్లి ఛత్రపతి శివాజీకి. ఆమె నేర్పించింది, చూసుకో నాన్న, ఇలాంటి మనకు మొఘలాయులు అంటే ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యం మన పైన అధికారం తెస్తుంది. చూడు, ఈ ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క భక్తుడు ఇలా చేశారు, రాముని యొక్క సేవ అని అక్కడ చెప్పింది. రాముల వారిని కూడా కైకేయి మాతను చెప్తుంటారు. కానీ కైకేయి మాత చిన్నప్పుడు రాముల వారికి జ్ఞానోపదేశం ఇచ్చినటువంటి ఆ తల్లి కైకేయి.
అలాగనే మన యొక్క సంతానాన్ని ఇచ్చి అలాంటి జ్ఞానాన్ని ఇవ్వడమే మన యొక్క కర్తవ్యం. కానీ ఈ అపార్ట్మెంట్స్ కానీ అది దాని యొక్క ప్రయోజనం లేదు. రెండోది మీరు అంటున్నారు ఏంటిది, విడిపోతున్నారు అంటే పెళ్ళి కాకముందు ఇలా చేసుకొని సకలము అన్ని ఆనందాన్ని పొందిన తర్వాత కూడా విడిపోతున్నారు. ఇది సంస్కృతి, విదేశీయుల సంస్కృతి. మన సంస్కృతి కాదు. మన సంస్కృతి ఏంటిది, ఎలా ఉంది, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప, అల్లూరి సీతారామరాజు, మీరాబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇలాంటి వారికి జన్మ ఇవ్వడమే మన యొక్క కర్తవ్యం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రధానమంత్రి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంతో వచ్చినటువంటి వారు ప్రధానమంత్రి అయినా కానివ్వండి, విశ్వగురువు చేయడానికి మన భారతదేశానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చింది మన విశ్వగురు భారతదేశం అంటున్నారు. అదే కీర్తి. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం వచ్చినటువంటి ప్రధానమంత్రి యావత్ ప్రపంచానికి విద్యాబుద్ధులు చెప్తున్నారు. ఈ భారతదేశం అంటే విశ్వగురువు, విశ్వానికి గురువు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు ఆ ప్రధానమంత్రి, ఈనాటి ప్రధానమంత్రి వారు ఏం చేస్తారు, విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు, కేవలం నా భారతీయ సంస్కృతి ఇది తీసుకోండి, నా దగ్గర ఉన్నటువంటి భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మా వేదాలకు సమానమైనటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ గిఫ్ట్గా తీసుకుపోయి అక్కడికి విదేశాలకు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఇప్పటి ఈ ప్రధానమంత్రిగా, అది విశిష్టం. అది కావాలి, అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వారికి మనం జన్మ ఇవ్వాలి. మనం జీవితం ధన్యమైపోతుంది. కానివ్వండి, సమయ కాలాపన చేయొద్దు. నేను యువకులకు ఇదే ప్రార్థన చేస్తున్నాను. మీరు సమయ కాలాపన చేయకండి, వృధా చేయకండి. మంచి సంస్కృతితో మంచి సంతానాన్ని ఇవ్వండి. మీరు ఏం కావాలంటే మా దేశానికి, మా సంస్కృతికి సంపత్తి కావాలి. సంపత్తి కావాలి. ఎలాంటి సంపత్తి? కీర్తి ప్రతిష్టలు ఇచ్చినటువంటి మా భారతీయ సంస్కృతికి అలాంటి సంతానాన్ని ఇవ్వాలి. కానివ్వండి, అనవసరమైనటువంటి సమయ కాలాపన చేసి మన జీవితాలను వృధాగా చేసుకోవద్దని నేటి యువకులకు ఇలాంటి సందేశం ఇస్తున్నాను. ఓకే గురుగారు, నమస్కారం.